హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంత యాక్టివ్‌గా ఉన్న కుక్కని ఇలా చూస్తామని అస్సలు ఊహించలేదండి. ఎంత బాధపడుతుందో దానికే తెలుసు. ఇప్పటికీ కూడా అస్సలు తగ్గలేదండి. నేను చూపిస్తున్న కాలంతా చర్మం మొత్తం పోయిందండి. ఇలా జరుగుతదని అస్సలు ఊహించలేదండి నిజంగా. చిన్న సూది వల్ల అది ఇంత బాధపడాల్సొస్తుందని మేము అస్సలు ఊహించలేదండి. తినట్లేదనేసి హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాము. అక్కడొచ్చేసి ఇంజెక్షన్ అయితే చేశారండి. నైట్ అంతా నాకేసిందండి. మేము చూసుకోలేదు. అది ఎప్పుడు సరే మా పక్కన కుర్చీ అయితే ఉంటుందండి. కుర్చీలో అయితే పడుకుంటది. మాకు ఇంత సౌండ్ కూడా ఇనిపించలేదండి. ఇంత మచ్చలాగా అయితే నాకేసింది. నాకేసిన తర్వాత నాకు డౌటొచ్చింది. ఏంటి ఇలా నాకేసుకుంది అలాగనేసి. ఆ తర్వాత ఏం కాదులే తగ్గిపోద్ది అనేసి అనుకున్నామండి మేము. ఇంజెక్షన్ చేస్తే కొన్ని కొన్ని ఆట్లికి అలాగే కదా వస్తది. తగ్గిపోతదిలే అనేసి అనుకున్నామండి. అదేం చేసిందంటే ఆ రోజంతా మేము వదిలేసాము. పట్టించుకోకుండా ఇంక పండగలు కదండీ! భోగి, సంక్రాంతి అయితే వచ్చేవి. ఇంకా ఆ టైంలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చేదండి నాకు. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేదాన్నండి. అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అయితే పడుకున్నాము. చూసాను బానే ఉందండి. ఉన్న తర్వాత ఆ ఒక్కరోజు నైటు 2 పొరల కింద అయితే నాకేసిందండి. రక్తం వచ్చేలా అయితే నాకేసిందండి ఇంకా. అప్పుడు అనిపించింది ఎళ్లి చెప్పాను ఇంట్లో వాళ్ళందరితోని. చెప్పిన తర్వాత అప్పుడు అనేసి కొంతమందినైతే అడిగానండి. అడిగిన తర్వాత ఆళ్ళేం చెప్పారంటే, "అలాగే కుక్క నాలిక కూడా చాలా గరుగ్గా అయితే ఉంటదమ్మా" అనేసి చెప్పేసైతే అన్నారు. కొంతమందికైతే చూపించాను. తగ్గిపోద్ది కంగారు పడకండి. పసుపు అది రాయండి అని చెప్పేసి అన్నారండి. మేము చేసిన తప్పు ఏంటంటే అదే. హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా పసుపు రాసేసి మా సొంత ట్రీట్మెంట్ అయితే చేసేసామండి. అది చేయడం వల్ల ఏమైందంటే కాలు నుంచి కింద దాకా కూడా ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది. అది అవుతున్నా వేరే కాళ్ళు కూడా నాకేసిందండి. నాకిస్తే అక్కడ కూడా ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది. ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి. అది కుక్కైనా, మనిషైనా ఏదైనా చిన్నదొచ్చినప్పుడే హాస్పిటల్‌కి వెళ్ళిపోతేనే మంచిదండి. మన సొంత ట్రీట్మెంట్ అయితే అస్సలు చేయకూడదు. నేనైతే ఇదే తెలుసుకున్నానండి నిజంగా. దాని బాధ చూస్తుంటే నాకు అస్సలు నిద్ర పట్టట్లేదండి. కంటిన్యూగా భోగి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాత్రులు నేను 2, 3 గంటలైతే దాని దగ్గర కూర్చొనే ఉంటున్నానండి. అది ఎంత బాధంటే ఇన్ని రోజులు మనం బయటనైతే వదలలేదు కదండీ. ఇంట్లో ఒక మనిషిలాగా నేను చూసుకున్నాము. ఇప్పుడు మూతికి కట్టేయడం నాకేస్తుందండి. మూతికి కట్టేస్తుంటే దానికి ఏదో చేసేస్తున్నామేమో అనుకోని అది భయపడిపోతుంది. మేమేదన్నా స్ప్రే కొట్టినా, ఏం చేసినా సరే మా మా మీద కోప్పడిపోయి మమ్మల్ని కరిచ్చడానికి చూస్తుంది. అంత పని అవుతుందండి మా చార్లీతోని.